వాచ్మ్యాన్, సార్, ఈ కార్ ఎక్కడికి వచ్చింది? ఇప్పుడే ఒకతను వచ్చి కారు తాళాలు లెటర్ మీకు ఇమ్మని చెప్పాడండి. మా ఊరి అల్లుడికి మేమిచ్చుకుంటున్న చిన్న పెళ్లి కానుక. ఇట్లు లింగరాజు సింగరాజు. 20 లక్షలు ఖరీదు చేసే కారు బహుమతిగా ఇవ్వడానికి నేనేమన్నా పిచ్చోడ్నా? చెంటు రాసినట్టే రాసి సెంటర్లో కొడతానరా. అర్థం కాలేదు. ఆ జడ్జి కోట్ల ఆస్తుంది. అతను హరిశ్చంద్ర ప్రసాద్ చాలా గొప్పవాడు అనుకునే సంబంధం కలుపుకొని వియ్యంకుడైపోయాడు. ఇప్పుడు నన్ను కూడా చాలా గొప్పవాడు అనుకుంటున్నాడు కదా, నేను కూడా వియ్యంకుడు అయిపోతాను. దానివల్ల లాభం ఏంటి? అబ్బా, నా కంప్యూటర్ బ్రెయిన్ క్యాచ్ చేయవేంట్రా? ఎప్పుడైనా అల్లుడు కుటుంబం కళ్ళారా చేస్తే అమ్మాయి కుటుంబం ఉడికిపోవాల్సింది. నువ్వు ఆ జడ్జి కూతురు మొగుడేవనుకో, నువ్వు దాన్ని ఆడిస్తావు. దానన్న హరిశ్చంద్ర ప్రసాద్ కూతురుని ఆడిస్తాడు. అప్పుడు స్విచ్ మన చేతుల్లో, బాంబు హరిశ్చంద్ర ప్రసాద్ గుండెల్లో. ఎలా ఉంది మన సెంటు సెంటర్ దెబ్బ? పైడి బాబుకి పెళ్లి కళ వచ్చేసింది. వెళ్ళి సెంటర్ రాసు పడుకో, సెంటర్ అదిరిపోయే కళ వచ్చేస్తుంది. ఇక నేను వెళ్ళి జడ్జి కూతురు సంబంధం ఖాయం చేసుకొస్తా. ఇంకా ఏంటి ఆలోచిస్తున్నారు? అబ్బే ఆలోచన కాదండి, అమ్మాయి ఐఏఎస్ చదవాలనుకుంటుంది. ఎంట్రన్స్ పరీక్షలు కూడా రాసింది. కలెక్ట్ అయితే గానీ పెళ్లి చేసుకోనని ఖచ్చితంగా చెప్పింది. అందుకని కలెక్టర్ చదువు కాపురానికి అడ్డేంటండి, హాయిగా చదువుకోమనండి. మా అబ్బాయి దగ్గరుండి చదివించి తీసుకొస్తాడు. మా కోడలు కలెక్టర్ అంటే మాకే కదా గౌరవం. ఇంకా ఏమిటండి, సరేనని చెప్పండి. అది కాదే అమ్మాయి. మీరు ఊరుకోండి, మీకేం తెలీదు. మీ సంబంధం చేసుకోవడం మాకిష్టమేనండి. అది మాట అంటే. ఎవరిని అడిగి పెళ్లి నిర్ణయించారు? ఈ జడ్జిమెంట్ నాది కాదమ్మా, మీ అమ్మది. అవును, నేనే నిర్ణయించాను. ఏమంటావు ఇప్పుడు? అయితే నువ్వే ఆ పెళ్లి చేసుకో. నేను హరిశ్చంద్ర ప్రసాద్ అంకుల్ కొడుకు భానుప్రసాద్ ను ప్రేమించాను, ఆయన్నే పెళ్లి చేసుకుంటాను. భానుప్రసాద్నా? అతన్ని చేసుకుని నువ్వే సుఖపడతావే. అంతకంటే పెళ్లి పెటాకులు మానేసి జీవితాంతం ఒంటరిగా ఉండిపోవడం మంచిది. కన్నా తండ్రి అతను తన కొడుకుని ఎవరికీ చెప్పుకోడు, పోయి అలాంటి వాడిని చేసుకుంటావా? జీసస్ ను కూడా ఒకప్పుడు సిలువ వేశారు. ఇప్పుడు అందరూ ఆయన్ని దేవుడిని పూజించడం లేదు. అలాగే ఏదో ఒక రోజు భానుప్రసాద్ నిజాయితీ రుజువు అవుతుంది. అప్పుడు అందరికీ ఆయన గొప్పతనం ఏమిటో తెలుస్తుంది. వండర్ఫుల్ వండర్ఫుల్. ఏ ఆర్గ్యుమెంట్? మీరు ఊరుకోండి. అలాగే. చూడు స్వప్న, నువ్వెంత గింజుకున్నా నా నిర్ణయంలో మార్పు రాదు. వచ్చే 18వ తారీఖు ఈ పెళ్లి జరుగుతుంది. నేను నిర్ణయించిన పెళ్లి కొడుకే నీ మెళ్ళో తాళి కడతాడు. అయితే నా నిర్ణయం కూడా విను. నువ్వు చెప్పిన అదే 18వ తారీఖున భానుప్రసాద్ తో నా మెళ్ళో తాళి కట్టించుకుంటాను. ఎవరు అడ్డొచ్చిన ఈ పెళ్లి ఆగదు.